హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణవేణి బ్లాగ్స్. ఈరోజైతే మా బబ్బుగాడికి స్నానం చేయించే వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నామండి. అయితే దీనికోసం మేము ఏ షాంపూని వాడాం, ఏ సబ్బుని వాడాం అనేది కూడా మేము చూపిస్తున్నాం. అయితే మీలో ఎవరైనా డాగ్ లవర్స్ ఉండి ఖచ్చితంగా మీ పెట్స్ స్నానం చేయించేటప్పుడు ఈ సబ్బు అండ్ షాంపూని యూజ్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అయితే మేము యూజ్ చేసిన షాంపూ పేరు వచ్చేసి పెట్ బెన్ అండి. పెట్ బెన్ అనే షాంపూ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. నా డాగ్కి అయితే మాత్రం చాలా బాగా పనికొచ్చింది. అంటే పేలు పట్టడం కానీ దురదలో కానీ ఏవి మాత్రం ఏం జరగలేదు. అదేవిధంగా హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ లాస్ కూడా చాలా వరకు తగ్గింది. అదేవిధంగా సోప్ పేరు వచ్చేసి సాఫ్టెక్స్ మ్యాక్స్ అండి. సాఫ్టెక్స్ మ్యాక్స్ అనేది ఇది వచ్చేసి దగ్గర నేను 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. సబ్బు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది కాకుండా వేరే సబ్బు ఏది అంటే మార్కెట్లో ఒక్కొక్కసారి సబ్బు దొరక వేరేది ఏది యూజ్ చేసినా సరే మాత్రం పడేది కాదనమాట. సాఫ్టెక్స్ మ్యాక్స్ అనే సబ్బు మాత్రం చాలా డాగ్స్కి అయితే మాత్రం చాలా యూజ్ బాగుంటుంది. వీలైతే మీరు కూడా అంటే నేను చెప్పిందే యూజ్ చేయాలని లేదు, ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి కదా, పేలు ఎక్కువగా పట్టడం, దురదలు ఉండడం, హెయిర్ లాస్ అనేది ఉంటుంది కదా, ఈ 2 షాంపూ సోప్ మాత్రం యూజ్ చేయండి. చాలా వరకు అంటే అసలు ఇంకా ప్రాబ్లం అయితే రెక్టిఫై అయిపోతుంది, ఫ్రీగా అయితే ఉంటుంది. ఇంకా డాగ్స్ విషయానికి వస్తే మాత్రం సమ్మర్ కదండి, అసలు ఎండలకి మనుషులే ఉండలేకపోతున్నారు. కనీసం 3 daysకో 2 daysకో లేదా 4 daysకో అయినా ఒకసారి స్నానం చేయించండి. ఎందుకంటే మనుషులమే ఉండలేకపోతున్నాం, జంతువులు అసలు ఉండలేవు అనమాట. అంతేకాకుండా ఏమైనా టవల్ కానీ చీర కానీ ఏమైనా తడిపేసి వాటి మీద పరుస్తూ ఉండండి. ఎందుకంటే బాడీ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది కదా, దానివల్ల మనం చేసిన వీటి వల్ల ఏంటంటే కొద్దిగా బాడీ చల్లబరిచినట్టు ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ డాగ్ కూడా మేము స్నానం చేయించేటప్పటికి దానికి 105 ఫీవర్ ఉందండి. హాస్పిటల్కి కూడా మేము తిప్పి ఇంజక్షన్లు కట్టి అన్నీ చేయించవచ్చాం. ఎప్పుడూ జరగలేదు. ఈ ఎండలు ఏమైనా మామూలుగా ఉన్నాయో చెప్పండి. మనుషులమే బయటకు వెళ్ళడానికి చాలా భయపడిపోతున్నాం అనమాట. వీటికి ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఏమైనా బాడీ హీట్ని తగ్గించే మజ్జిగ లేకపోతే అదే ఓఆర్ఎస్ అలాంటివి ఇస్తే కొద్దిగా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. అవి కూడా చూసారు కదండి, నాకు ఎందుకు స్నానం చేస్తున్నారు, నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా చూస్తుంది. दिल का पापा दिल इसको बाहर दिल बाहर दिल पे दिल కనిపించిందిలే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. ఎండ ఉంది.